మిత్రులందరికీ జై సేవ. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల కోసం లాభాలు వస్తున్నాయంటే ఏదైనా ఆలోచించకుండా వెనకాడకుండా చేసేలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జల్ జంగల్ జమీన్ కోసం నిరసన తెలిపినందుకు ఒక ఆదివాసీ బిడ్డ మీద అమానుష దాడి చూస్తే బాధాకరం అనిపిస్తుంది. ఇలాంటి దాడులు దేశంలో ఉన్న ఆదివాసీ ప్రజల మీద, రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీ ప్రజల మీద జరుగుతూ ఉంటే ఎవరు ఖండించి మాట్లాడరెందుకు? ఆదివాసీలు ఏమైపోతే ఏంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద కొంచెం కూడా మానవత్వం, దయ, కరుణ లేకుండా అమానుష దాడి చేస్తుంటే భారత సమాజానికి చీమ కుట్టినట్టు కూడా నొప్పి తెలియట్లేదు. అయినా ఆదివాసీలు ఏమైపోతే ఏంటి, ఎవరికి కావాలి? ఇలాంటి దాడులు చేయిస్తున్న ప్రభుత్వాలను అడుగుతున్న, మనిషిని మనిషిలా చూడని ఈ ప్రభుత్వాలు ఎందుకు జంతువులా ట్రీట్ చేయడం ఏంటి? అసలు ఈ కార్పొరేట్ కంపెనీల కోసం దేశంలో ఉన్న తోటి పౌరుల మీద ఇలాంటి దాడులు చేయడం సరైన వైఖరి కాదు. ఆదివాసీల వల్ల అడవులకు రక్షణ ఉంది, కానీ మీ భుజాల పైన మోసే కార్పొరేట్ కంపెనీల వల్ల ఇలాంటి రక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అమానుష దాడులు పక్క దేశం బంగ్లాదేశ్లో ఒక హిందూ బిడ్డ మీద జరిగితే భారత సమాజం, హిందూ సమాజం అంతా ఒక్కటిగా ఖండించి మాట్లాడింది. మరి తోటి పౌరుడు ఆదివాసీ బిడ్డల మీద జరుగుతుంటే ఎందుకు స్పందించి మాట్లాడట్లేదు? ఎందుకు ఈ మౌనం? అయినా ఆదివాసులు ఏమైపోతే ఎవరికి కావాలి? నాడు మణిపూర్ ఆదివాసుల మీద ఇలాంటి దాడినే జరిగితే ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడట్లేదు. దయచేసి భారత సామాజిక కార్యకర్తలను, సామాజిక రాజకీయ కమ్యూనిటీ సంఘాలను వేడుకుంటున్న, ఇలాంటి హింసాత్మకమైన దాడులు జరిగితే ఖండించి మాట్లాడండి. అలాగే 5th షెడ్యూలు, 6th షెడ్యూలు, ఆదివాసీ రాజకీయ నాయకులు, వీరితో పాటు మరీ ముఖ్యంగా తెలంగాణ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆదివాసీ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజకీయ నాయకులు కూడా ఆదివాసీ సమాజం మీద జరిగే దాడులను ఖండించి స్పందించాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. లేకపోతే నిరంతరం ఇలాంటి దాడులు మన సమాజం మీద కొనసాగుతూనే ఉంటాయి. దయచేసి ఖండించి స్పందించండి. ధన్యవాదాలు. జై సేవ, జై భారత్.